God was accepting Jews, God was accepting Samaritans, and God was also accepting Gentiles. సో ఈ యాక్సెప్టెన్స్ ని చూపించడానికి ఆయన ఒక సైన్ గా దీన్ని ఇస్తా వచ్చాడు. అయితే రాను దాన్ని ఒక కృపావరంగా కూడా దేవుడు చేస్తా వచ్చాడు. సో ఇది మ్యాండేటరీ అని మనం చూడము. ఎందుకు అనంటే కొత్త నిబంధనలో వి డోంట్ సీ, ఒకవేళ మ్యాండేటరీ అని అంటే ఖచ్చితంగా దేర్ షుడ్ బి అ కమాండ్ ఏంటంటే యూ షుడ్ స్పీక్ ఇన్ టంగ్స్ అనేది. అట్లాంటి డెఫినెట్ కమాండ్ ఎక్కడా లేదు. ఇఫ్ యూ స్పీక్, వెన్ యూ స్పీక్ అనేది చూడొచ్చు. అంటే ఇది ఆప్షనల్ అనే విషయం అర్థమైపోతుంది. ఇప్పుడు లేవు అనేది ఒక వైపరీత్యం అయితే ఖచ్చితంగా అందరూ మాట్లాడలేదు అనేది ఇంకో వైపరీత్యం. ఈ రెండు వైపరీత్యాల నుంచి ఇప్పుడు ఈ భాషల దగ్గరకు వచ్చేటప్పటికి పర్సనల్ గా వాళ్ళు ఒకవేళ భాషల్లో మాట్లాడుతూ ఉంటే, ఇఫ్ వాళ్ళ పర్సనల్ లైఫ్ లో వాళ్ళు ఒకవేళ భాషల్లో మాట్లాడుతూ లేకపోతే భాషల్లో ప్రేయర్ చేస్తూ ఉంటే దట్స్ దర్ పర్సనల్ థింగ్. కానీ చర్చ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఖచ్చితమైన 3 రూల్స్ ని స్క్రిప్చర్ పెడతా వచ్చింది.